जोहार वड्डे ओबन्ना जोहार वड्डे ओबन्ना जोहार वड्डे ओबन्ना जोहार वड्डे ओबन्ना बीसी लाइक अंदर वाइड को अंदर वड्डे ओबन्ना अमर वड्डे ओबन्ना वड्डे ओबन्ना बीसी लाइकता हैप्पी बर्थडे वड्डे ओबन्ना हैप्पी बर्थडे वड्डे ओबन्ना हैप्पी बर्थडे वड्डे ओबन्ना వాళ్ళ తరివే దానికి వడ్డీ ఓపెన్ చేయండి ఎక్కడ ఉన్నా అందరికీ నమస్కారం. ఈరోజు మనకు జిల్లా హెడ్ క్వార్టర్స్లో కలెక్టరేట్లో వడ్డే ఓబన్న గారి జయంతిని మనం డిస్ట్రిక్ట్ వైజ్ మనం సెలబ్రేట్ చేస్తున్నాము. అండ్ ఈ సెలబ్రేషన్స్ మనకు స్టేట్ వైడ్గా చేయాలని కూడా మనకు ఇన్స్ట్రక్షన్స్ రావడం అది చాలా ఆనందకరంగా అవుతుంది. సో ఒక ఫ్రీడమ్ ఫైటర్ అయితే ఇప్పుడు మనకు చాలామంది ఫ్రీడమ్ ఫైటర్స్ ఉన్నారు. మనం హిస్టరీలో చదువుకుంటాం. నేను ఒక హిస్టరీ స్టూడెంట్. సో చాలామంది ఫ్రీడమ్ ఫైటర్స్ కోసం మనం చదువుతుంటాము. అండ్ చాలామంది హిస్టరీస్ మనకు అంత వినిపించదు. అలాంటి స్టోరీ ఒకటే మనకు వడ్డే ఓబన్న గారి స్టోరీ కూడా. సో నేను రీసెంట్గా ఒక సినిమా చూసాను, ఛాంపియన్ అని చెప్పి ఒక సినిమా వచ్చింది. సో ఆ సినిమాలో ఏంటంటే బైరాన్పల్లి అని ఒక చిన్న గ్రామంలో మనకు ఇండిపెండెన్స్ వచ్చినా సరే హైదరాబాద్ నిజామ్స్ మనకు హైదరాబాద్ని ఇండిపెండెంట్ చేయకుండా ఉన్నప్పుడు బైరాన్పల్లి అని ఒక చిన్న స్టోరీని ఒక సినిమా తీసి ఛాంపియన్ సినిమాలో చెప్పారు. చాలా బ్యూటిఫుల్గా చెప్పారు. అలాంటి స్టోరీస్నే మన వడ్డే ఓబన్న గారిది కూడా ఒక చాలా పెద్ద స్టోరీ. సో ఈయన స్టోరీ అనేది ఒక ఫ్రెండ్షిప్, లాయాలిటీ, తర్వాత ఆ కరేజ్, ఆ వారియర్, అవన్నీ మిక్స్ ఉన్న స్టోరీ వడ్డే ఓబన్న గారు. సో వడ్డే ఓబన్న గారి జయంతి సందర్భంగా నేను అందరికీ రిక్వెస్ట్ చేసేది ఏంటని, ఒక్కసారి మీరు వడ్డే ఓబన్న గారి స్టోరీని ఈరోజు చదివి తెలుసుకోండి. మీరు చాలా అప్రిషియేట్ చేస్తారు. అండ్ రాష్ట్ర వ్యాప్తంగా అండ్ ఆల్సో మన డిస్టిక్లో కూడా వడ్డే ఓబన్న గారి జయంతిని సెలబ్రేట్ చేయడం చాలా సంతోషం. వడ్డే ఓబన్న గారి 219 జయంతిని పురస్కరించుకొని ప్రభుత్వం ఎప్పుడో గతించినటువంటి నాయకులను గుర్తుపెట్టుకుని చరిత్రను తిరగతీసి ఆ చరిత్రలో ఉన్నటువంటి మహనీయుడిని పైకి వెలికి తీసుకొని వచ్చి ఆయన జయంతిని అధికారికంగా నిర్వహించుకున్నటకు ప్రభుత్వం జీవో విడుదల చేయడం శుభపరిణామం. ఈ సందర్భంగా ప్రభుత్వ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా జిల్లాలో ఉన్నటువంటి మా వడ్డీర్లు అందరూ కలిసి ఐకమత్యంతో ఈరోజు మన చిత్తూరు జిల్లా కలెక్టరేట్లో జరిగినటువంటి ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయడం జరిగింది. అదేవిధంగా దీని తర్వాత కూడా చిత్తూరులో గాంధీ విగ్రహం దగ్గర అన్నదానం కార్యక్రమం కూడా ఉంది. దాన్ని అంతా కూడా మేము విజయవంతంగా పూర్తి చేసుకుంటాం. ఈ ప్రభుత్వానికి మా వడ్డీర్ల పైన ఉన్నటువంటి ప్రేమకు నిదర్శనమే ఈ యొక్క వడ్డే ఓబన్న జయంతిని అధికారికంగా నిర్వహించడానికి జీవో మంజూరు చేయడం జరిగింది. కాబట్టి ఈ ప్రభుత్వానికి కూడా మేము ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. జై హింద్, జై. ఓకే. సైరా నరసింహారెడ్డికి నమ్మిన బంటు మిత్రధర్మాన్ని పాటించి తన ప్రాణాన్ని సైతం పణంగా పెట్టి నాడు ఆ ప్రాంత ప్రజానికానికి చేస్తున్నటువంటి అన్యాయాల మీద 1857 సిపాయిల తిరుగుబాటుకు ముందు పెద్ద మహావిప్లవం జరిగింది. ఆ మహావిప్లవమే నాడు ఆ జాతి యొక్క విముక్తి కోసం ఏదైతే బ్రిటిష్ వారు అక్కడ ఉన్నటువంటి ప్రాంతవాసుల మీద, రైతుల మీద అధిక పన్నులు వసూలు చేసి వాళ్ళని కొరడా జులిపించిన సందర్భంలో వాళ్ళ జాతిని కాపాడుకునే ఉద్దేశంతో ఆనాడు ఈ యొక్క ప్రాణాన్ని పణంగా పెట్టి పోరాడినటువంటి మహానాయకుడు వడ్డే ఓబన్న గారు. వడ్డే ఓబన్న గారి జీవితం కేవలం 40 ఏళ్ల జీవితం, అంటే 39 సంవత్సరాలకే ఆయన వీరమరణం పొందాడు. వీరమరణం పొందడం ఒకానొక సందర్భంలో కుటుంబం కోసమో వాళ్ళ జాతి ఔన్నత్యం కోసమో కాదు. ఈ యొక్క అణిచివేతకు గురైనటువంటి ఏదైతే బడుగు బలహీన వర్గాలు ఉన్నారో బలవంతుల చేత కొంతమంది అణగారికింపబడుతున్నటువంటి సమాజం కోసం పోరాడినటువంటి మహనీయుడు వడ్డే ఓబన్న గారు. అంటే పుట్టుక ఏ జాతి అనేది కాదు, ఆయన పోరాడిన తత్వమే ఈరోజు ప్రపంచ చరిత్రలో ఆయన్ని మన ముందు నిలబెట్టింది.
ఆయన యొక్క వర్ధంతినో జయంతినో జరుపుకొని వెళ్ళిపోవడం కాదు. మనం కూడా ఆయన ఏదైతే సమాజానికి ఒక మెసేజ్ ఇచ్చాడో ఆ మెసేజ్ని మనం అనుసరించుకుంటూ మన జాతి ఔన్నత్యం కోసం, అణగారిన వర్గాల కోసం పోరాడుతూ ఓబన్నయ్య గారి యొక్క ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే ఓబన్న జయంతి యొక్క ముఖ్య ఉద్దేశం. అందుకే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అధికారికంగా జిల్లా హెడ్ క్వార్టర్లో ఆయన జయంతి నిర్వహించి వారి ఔన్నత్యాన్ని, వారి గొప్పతనాన్ని, వారి మంచిని ప్రజలకు తెలియజేసి ఈరోజు ప్రజల నుంచి ఒక చైతన్యం తీసుకురావాలనే ఉద్దేశంతోనే ఈ వడ్డే ఓబన్న యొక్క జయంతిని జరుపుకోవడం జరిగింది. ఇప్పుడే మా కార్యాలయంలో కూడా మేము పెద్ద ఎత్తున ఈ జయంతిని నిర్వహించాం. ఇక్కడ వచ్చినటువంటి నా వడ్డే సోదరులందరూ కూడా మరొక్కసారి వడ్డే ఓబన్న జయంతి సందర్భంగా అందరూ కూడా ఆ యొక్క నివాళులు అర్పిస్తూ ఎందుకంటే పుట్టుక ఒక జాతిని ఒక కులంలోనో, ఒక మతంలోనో, ఒక దీనిలోనో పుట్టు కలుగు చేస్తుంది ఎవరికైనా. కానీ ఈ మతాన్ని, కులాన్ని పక్కన పెట్టి జాతిని, తన సమాజాన్ని ప్రేరేపించి ఒక ముఖ్యమైన స్వతంత్ర సమరయోధుడి కంటే ముందు వీళ్ళు స్వతంత్ర సమరయోధులు కూడా ఒక స్ఫూర్తినిచ్చినటువంటి నాయకుడు వడ్డే ఓబన్న గారు. కాబట్టి ఆయన జీవిత విశేషాలను మనం కూడా ఒక పాఠ్యాంశంగా తీసుకొని ఆయన అడుగుజాడల్లో అందరూ నడవాలని, సమాజాన్ని చైతన్యపరచడంలో అందరూ ముందుండాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొక్కసారి వడ్డే ఓబన్న గారికి జయంతిని గట్టిగా అందరూ నివాళులర్పించాలని కోరుకుంటూ వడ్డే ఓబన్న గారి నాయకత్వం, వడ్డే ఓబన్న గారి నాయకత్వం, వడ్డే ఓబన్న గారి నాయకత్వం. ఇంకొక